మన చర్చిలో ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఒక యవనస్తురాలు రక్షణ పొందక మునుపు లోకానుసారమైన సంగీతం అంటే బాగా ఇష్టం అంట అమ్మాయికి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని, హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని, ఆ ఫోన్లో ఆ యాపిల్ మ్యూజిక్కో లేకపోతే గానాయో రాగాయో ఏ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆ యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసేసుకుని నెలకింత సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని కట్టేసి ఇంక 24 గంటలు పాటలు వినడమే. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని పడుకుని పోయేదట. ఇంకా ఎప్పుడు మరి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు దాకా అవన్నీ రన్ అవుతున్న పాటలు, లోక సంబంధమైన పాటలు. కొంతమంది మ్యూజిక్ చాలా బాగుందండి, చర్చిలో ఇలాంటి మ్యూజిక్ ఉండదు కదా, అందును బట్టి మేము మ్యూజిక్ కోసం ఏం చేస్తున్నాం, ముందు మ్యూజిక్ కోసం స్టార్ట్ చేస్తావు, ఆ తర్వాత సాహిత్యం అంతా నీకు ఏం చేస్తుంది, వంట పడుతుంది. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రైస్తవుడి జనరల్ దేవుని వాక్యం వినడం ప్రారంభించింది. ప్రభు ఆ వరల్డ్లీ మ్యూజిక్ అనబడే ఆ బంధకాల్లోంచి యవనస్తులను విడిపించారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఆ మ్యూజిక్ నుండి విడుదల పొందింది, ఆ పాటలను విడుదల పొందింది. ఇప్పుడు మరి వింటున్నామమ్మా, వింటున్నానన్న ఏ పాటలో, యేసయ్య పాటలు వింటున్నాను, దేవుని పాటలు వింటున్నాను.